గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలంకార బ్రహ్మ శ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మొన్న జరిగిన పహల్గాం ఘటన తర్వాత ఇప్పుడు భారత్ దాడికి సిద్ధపడింది. దాడికి ప్రతి ఘటన ఖచ్చితంగా మనం ప్రతి దాడి చేయాల్సిందే అని చెప్పి మిషన్ సింధూర్ అని చెప్పి మన వాళ్ళు కూడా రంగంలోకి దిగటం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరిది విజయం ఉంటుంది, ఏంటి అసలు పరిస్థితి? పాకిస్తాన్ది ఎలా ఉండబోతుంది, భారత్ది ఎలా ఉండబోతుంది? దాని గురించి చెప్పండి. ముందుగా ఈ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో అది నిజంగా చాలా ఖండించాల్సినటువంటి విషయం. ఇక్కడ మతపరమైనటువంటి ముఖ్యంగా వాళ్ళు ముస్లిమ్సా కాదా నిర్ధారణ చేసుకొని ప్యాంట్లు నిక్కర్లు విప్పి, అంటే ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన విధానం అంటే అది మాకు సంబంధం లేదు అని పాకిస్తాను ఘోష పెడుతోంది. అలా లేనప్పుడు అసలు ఉగ్రవాది అనేటువంటి వాడు అక్కడ ఎవరు కనబడితే మనం ఇది చేయాలి. నువ్వు హిందువా ముస్లిమా అని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇది కేవలం ఒక మతపరమైనటువంటి ఒక దేశపరమైనటువంటి, అంటే ఇక్కడ ముఖ్యంగా నాన్న మనం గర్వించాల్సిన విషయము బాధపడాల్సిన విషయము రెండు ఉన్నాయి. ఏంటంటే ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి, అలాగే క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. హిందువులకున్న దేశం ఒక్కటి భారతదేశం. వాస్తవం. అసలు భారతదేశంలో ఏమీ లేదు, మన భారత చరిత్ర ఒట్టి ట్రాషు, ఏం లేదు, మంత్రాలు లేవు, పూజలు లేవు, విధానాలు లేవు, సంప్రదాయం లేదు, సనాతన ధర్మం లేదు అనేటువంటి వాదించే ప్రతి కుక్క మరి హిందూ దేశం మీద ఎందుకు దాడి చేస్తుంది? అదే కదా, హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేసుకొని చేస్తుంది? టార్గెట్ అంటే ఏంటి? గొప్ప స్థాయిలో ఉన్నదాన్ని మనం టార్గెట్ చేస్తాం. అవును, ఎవరైనా మనకన్నా ఎక్కువలో ఉన్న వాళ్ళనే మనం చూస్తాం. అవునా, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఏదో క్రిస్టి చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునండి. మరి ఎంత గొప్పది అని చెప్పుకోవడానికి సగర్వంగా ఈ ఒక్క విషయంలో చెప్పుకోవచ్చు. మన భారతదేశం, మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఎంతో గొప్పది అని చెప్పుకోవడానికి ఇది ఒక్కటి చాలు. అవునండి. అలాగే ఇన్ని దేశాలు కలిసి ఒక్క భారతదేశం మీద కుట్ర పూనడం అనేది అది మరీ ఘోరమైనటువంటి, నిజంగానే మతాలు మార్చడం, అవును, కేవలం హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల మీదనే దాడి చేయటం. మొన్నటిదాకా కొంతమంది అన్నారు భారత్ మాతాకి జై అనను, భారత్ మాత అంటున్నారు, మీ భారత తల్లికి ఎంతమంది భర్తలు, ఇలా మాట్లాడినటువంటి కొంతమంది విమర్శలు చాలామంది ఉన్నారు. అవును, అవునండి. ఇప్పుడు మీ అమ్మని అమ్మ అని పిలిస్తే తప్పు అంటే, మా నాన్న కూడా మీ అమ్మకి లింక్ పెడతాను అంటే నీ దరిద్ర బుద్ధి అంటే తెలుస్తుంది, అక్కడ అర్థమవుతుంది కదా. అమ్మ అంటే ఎవరినైనా అమ్మనే పిలుస్తాం మనం, అవునా? అలాంటిది భరత భూమి మనల్ని కన్నది, మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరుగుతున్నాం, ఇక్కడ గాలి పీలుస్తున్నాం, ఇక్కడ తిండి తింటున్నాం, ఇక్కడ నీరు తాగుతున్నాం. ఒక మాట చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతదేశానికి ఎంతో రుణపడి ఉన్నారనే చెప్తాం. ఎప్పుడో గతంలో చేసినటువంటి దరిద్రమైనటువంటి గవర్నమెంట్లు చేసినటువంటి ఏవైతే అగ్రిమెంట్లు ఉన్నాయో, సింధు నది అనేటువంటి దాన్ని, సింధు అనేటువంటి నది, సింధు అంటేనే క్లియర్గా తెలుగు పదం సంస్కృత పదం అనేది అర్థమవుతూనే ఉంది. అలాంటి నీళ్లు తాగుతూ నువ్వు ఇంకా ఇదే దేశం మీద యుద్ధం చేస్తానంటే ఎంతవరకు ధర్మం అది? కదా. అందుకనే మన వాళ్ళు పెట్టింది కూడా ఆపరేషన్ సింధు. సింధు అంటే తాగడానికి నీళ్లు లేక లీటరు 200 రూపాయలు పెట్టి 150 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నారు. పంట పొలాలు బీడు భూములు అయిపోతున్నాయి అక్కడ. రాబోయే రోజుల్లో తినడానికి తిండి కూడా లేక దొంగతనాలు పెరిగి మనుషుల్ని పీక్కు తినేటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ, గ్యారెంటీ. పాకిస్తాన్లో అంతే. మరి చేసిన పాపం ఎక్కడే పోతుంది నాన్న? అవునా? మనం పంచాంగ శ్రవణం చెప్పుకున్నప్పుడు నేను ముందుగానే చెప్పాను, భారతదేశానికి సరిహద్దుల్లో తప్పనిసరిగా యుద్ధ వాతావరణం ఉంటుంది. మన భారతీయ సైనికులు దాన్ని ధైర్యవంతంగా ఎంతో సాహసోపేతంగా ఎదుర్కొంటారు. విజయం భారతదేశానికి తథ్యం అని చెప్పి 2025 పంచాంగ శ్రవణం ఉగాది రోజునే చెప్పాం మనం.
తప్పనిసరిగా భారతదేశం ఈ యుద్ధంలో విజయం పొందడం అనేటువంటి ఓ మాట చెప్పాలంటే నాన్న ఆల్రెడీ విజయం పొందాం, దాంట్లో అనుమానం ఏం లేదు. సింధు నదికి ఎప్పుడైతే గేట్లు మూసివేశారో అప్పుడే పాకిస్తాన్ సగం కాదు 90% చచ్చిపోయింది. ఈ మిగిలిన 10% ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి రెచ్చగొట్టడం, రెచ్చగొట్టి ఏం చేస్తారు అని వాతావరణాన్ని చల్లబరచడం అన్నమాట. యుద్ధం చేయకుండా ఉండేంత వరకు తీసుకురావాలని ఒక ఆలోచన తీసుకొచ్చారు. రెచ్చగొడితే మనం చల్లబడతాం, ఐక్యరాజ్య సమితిలో చెడ్డవాళ్ళం అవుతాం అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపటికి మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. ఇప్పుడు దీపావళి క్రాకర్స్ కొంటారు నాన్న, కొన్న మంచి బ్రాండెడ్ అనుకోండి అన్ని టప వెళ్తాయి. లోకల్ తెచ్చుకున్నారు అనుకోండి 100 తెచ్చుకుంటే 10 వెళ్తాయి, మిగిలిన 90 తుస్సుమంటాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అణ్వాయుధాలు కూడా అదే పరిస్థితి. వాటిని వాడేవాడు లేడు, ఇంతవరకు వాడాల్సిన అవసరం రాలేదు, వాడలేదు వాళ్ళు. పైగా వాడటానికి కావాల్సినటువంటి టెక్నాలజీ తెలిసిన వాళ్ళందరూ చనిపోయి ఉన్నారు, సైనికులు రిజైన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ భయపడి వాళ్ళ కుటుంబాలను వేరే దేశాలకు పంపించుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వెనుకబడి ఉంది పాకిస్తాన్. దానికి ఇంకొక దేశం ఉంది కదా, చైనా. ఈ చైనాకి ఎంతసేపటికి వినాశనాన్ని సృష్టించింది తప్పితే కరోనా లాగా అసలు ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద కరోనా ఎవరంటే చైనానే. వాస్తవం. అది పోతే ప్రపంచంలో ఏ రకమైనటువంటి ఈ అసలు అల్లకల్లోలు అనేది ఎక్కడ ఉండవు. ఇప్పుడు వీళ్ళేంటి వెనకున్నటువంటి ఒక బలాన్ని చూసుకొని వీళ్ళు ముందుకు దూకుతున్నారు. రేపటి రోజున ఐక్యరాజ్య సమితి ఒక మీటింగ్ జరిగి చైనా కనుక వెనక్కి వెళ్ళిపోతే పాకిస్తాన్ వాళ్ళ గతి ఏంటి? ఇంకేముండదు, వెనక్కి వెళ్ళిపోవడమే. వెనక్కి వెళ్ళిపోవడం కాదు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఇదే ఉండదు, పటమే ఉండదు. రానున్న తరాలకు అదొకటి అస్సలు. ఒకవేళ మన వాళ్ళు మొత్తం గెలిచి పాకిస్తాన్ని కూడా ఆక్రమించుకుంటే, ఇక్కడ కేవలం నిజంగా చెప్తున్నాను నేను, మోడీ గారికి నా విన్నపం ఏంటంటే ఆక్రమిత కాశ్మీర్ని తీసుకురావడం కాదు, పాకిస్తాన్ని మొత్తం తీసుకొచ్చి జై శ్రీరామ్ అనే కంట్రీ పేరు పెట్టాలి. ఏ ఒక్క ముస్లిం కూడా శ్రీరామ్ హమారా అన్నాడు కదా జీవితంలో, శ్రీరామ్ నా వాడు అని అనలేడు కదా. వాడికి మతపరమైనటువంటి పిచ్చి ఎక్కువ ఉంటుంది, అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఆ పాకిస్తాన్ అనే పేరు తీసేసి శ్రీరామ్ అని పేరు పెట్టాలి ఆ దేశానికి. ఇది నా కళ, నిజంగా మాట చెప్పాలంటే. ఇలాంటిది కొంతమంది ఉన్నప్పుడు మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు నిజంగా నాన్న సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఒక మన సైనికుడిని పట్టుకున్న తర్వాత కూడా అతన్ని విడిపించుకునేటువంటి ఆలోచన విధానం కానివ్వండి, యుద్ధానికి ఎప్పటికైనా సరే రెడీగా ఉండడం కానివ్వండి, ముఖ్యంగా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో సైనికులకి స్వేచ్ఛనిచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వంగా మోడీ గారి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సైనికులకి. అదే చెప్తాడు. మొన్న మధ్య ఒక కమాండర్ మాట్లాడితే ఒక వీడియోలో చూశాను, ఒక సైనికుడు ఒక గన్ గురిపెట్టి కాల్చాలి అంటే దాదాపు 8 మంది దగ్గర నుంచి ఆర్డర్స్ రావాలి. వాళ్ళపైన ఉండే అధికారి మొత్తం కమాండర్ దగ్గర నుంచి పైనుంచి రావంటే 8 మంది దగ్గర నుంచి వాళ్ళకి ఆర్డర్స్ రావంట. ఈ 8 మంది దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చే లోపల ఇతను పోతే అదే కదా. అలాంటివి ఏమీ లేకుండా నిజంగా త్రివిధ దళాలు అంటారు, నౌక, విమానం, సైనికులు, 3 రకాల దళాలు ఉంటారు మనకి. ముగ్గురికి స్వేచ్ఛనిచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వంగా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిగా మోడీ గారి గవర్నమెంట్ చెప్పుకోవచ్చు. ఎనీ టైం మన అక్కడ జరిగే యాక్షన్ కి మన రియాక్షన్ చూపించవచ్చు. పైనుంచి ఆర్డర్స్ రావాలి, నాకు ఎన్ని బుల్లెట్స్ వాడాము, ఎలాంటి ఇవి వాడాము, ఇలాంటివి కూడా లెక్క చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏది అవసరం అయితే తప్పనిసరిగా వాడేసేయండి. అంతకుమించి స్వాతంత్రం ఏముంటుంది? అసలైన స్వాతంత్రం 75 సంవత్సరాల తర్వాత మనకు వచ్చిందని చెప్తాను. 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చింది మనకి కదా. నిజంగా సైనికులు చాలా గొప్పవాళ్ళు నాన్న. మనం అనుకుంటాం మనం ఇట్లా ఈ వాటి రోజున ఏసీలు వేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నామంటే మన కన్న తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో వీళ్ళ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎవరికైనా ఉందంటే అది సైనికుడికి మాత్రమే. మనకి తిండి పెడుతున్న కిసాన్కి, అక్కడ జవానికి, వీళ్ళిద్దరికి ఎప్పటికీ రుణపడే ఉంటాం. తల్లిదండ్రులతో వీళ్ళిద్దరు కూడా సమానమే. నిజంగా అద్భుతమైన మాట మీరు చెప్పింది. అందరూ గుర్తించాలి. ఒక సైనికుడినా చాలా రోజుల క్రితం నేను విన్నాను ఇది. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు,
ప్రతిరోజు ఏటీఎం అంటే బార్డర్లో ఉండి ఏటీఎం నుండి రూపాయి డ్రా చేసేవాట. రూపాయి సెల్ ఫోన్ ఇంట్లో ఉంటుంది. డ్రా చేసినప్పుడల్లా 1 రూపీ డ్రా చేసినట్టుగా మెసేజ్ ఇంట్లో వస్తూ ఉండేది. సో అతను బతికున్నట్టుగా ఇంట్లో మెసేజ్ ఇవ్వడానికి కోసం తను చేసేవాట. ఎంత గొప్ప త్యాగం చెప్పండి మరి. నిజంగా అవునా? ఏ రోజైతే డ్రా చేయటం ఆపేస్తారో ఆ రోజున అతను చనిపోయినట్టు లెక్క. అంత గొప్పవాళ్ళు నాన్న అసలు జవాన్లు అంటే వాళ్ళ రోజున మనం ప్రశాంతంగా ఇట్లాంటి రోజున ఇంత అంటే స్వతంత్రంగా బతకగలుగుతున్నాము అంటే వాళ్ళే కారణం. కొంతమంది ఉన్నారు. మన మధ్య పహల్గామ్లో 26 మంది చనిపోతే వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాడు ఒక దేశ మంత్రి. వాడు ఎంత దౌర్భాగ్యుడు చూడండి. వాడికి హ్యూమన్ ఇది కూడా లేవు, మానవతా విలువలు కూడా లేవు. సాటి మనిషి వాడు శత్రువైన చచ్చిపోతే అయ్యో చచ్చిపోయాడు కదా అనుకుంటాం. అవును, అలాంటిది అంతే కదా. మరి అదే వాళ్ళ మతంలోనే ఒక ధర్మం కూడా చెప్తూ ఉంటారు, మతంతో సంబంధం లేదు, శవం కనపడితే తీసుకెళ్తుంటే భుజం ఆరిచిరాండి కనీసం అని చెప్పి ముస్లిం సంప్రదాయంలో ఉందని చెప్తూ ఉంటారు. అలాంటిది సాటి మనుషుల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా విచక్షణ జ్ఞానం లేకుండా చంపితే వాడు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు పాకిస్తాన్ దేశానికి, ఉగ్రవాదులకి. ఇప్పుడు చేసినటువంటి ఆపరేషన్ సింధు ఏదైతే ఉందో, సింధు నది ఎంత దూరం పారుతూ ఉంటుందో అంత దూరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఉగ్రవాది సర్వనాశనం అవ్వడం అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి మాట నాన్న. అందులో ఈ సంవత్సరం మన భారతదేశానికి యుద్ధం అనేటువంటిది తథ్యం, దాంట్లో అనుమానమేం లేదు. ఎంతో కొంత మనం కూడా నష్టపోవాల్సిన పరిస్థితులే, కానీ విజయం మాత్రం 100% ఉంటుంది. గ్రహస్థితులు కూడా అనుకూలంగా భారతదేశానికి ఉన్నాయి. మనం షష్టగ్రహ కూటమి అలాగే ఇప్పుడు గురుడు మారుతున్నాడు, మన శని మారాడు, రాహు మారుతున్నాడు, కేతువు మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు. ఈ గ్రహాల స్థితి ఏదైతే ఉందో మన భారతదేశానికి కొంత నష్టంతో తప్పనిసరిగా అత్యంత విలువలతో కూడుకున్న విజయాన్ని చేకూర్చుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కొంత నష్టం మాత్రం కొంత అది ఉంటుంది. యుద్ధం జరిగినప్పుడు పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగింది, కౌరవసేన పోయింది, పాండవ సేనలో కూడా కొంతమంది నష్టం జరుగుతుంది కదా. నష్టం జరగకుండా ఏది జరగదు మనకి, తప్పనిసరిగా కష్టపడకుండా ఏది ఉండదు. కాకపోతే ఏంటంటే మన భారతీయులు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దేశం వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది, కానీ ఇది ధర్మయుద్ధం, అధర్మ యుద్ధం కాదు. మనం పులి బోన్లో ఉంది కదా అని చెప్పి మనం ఆడుకుందామని చెప్పి చూశారు వాళ్ళు. ఒక్కసారి పులికి గేటు తీశారంటే పంజాబ్ విసిరిందంటే ఏమవుతుంది, మొత్తం పాకిస్తాన్ మొత్తం పరారైపోతుంది. ఇక్కడ ప్రతి దేశంలో కూడాను ఈ పాకిస్తానీయులు ఉగ్రవాద చర్యలకి పాడుపడటానికి మొత్తానికి సంసిద్ధం చేసుకున్నారు నాన్న. నీకు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు భారతదేశ యుద్ధం ఏదైతే ఉందో ఈ సింధు ఆపరేషన్ అనేటువంటిది, వీటిల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మనకు దాడులు జరగబోతున్న ప్రదేశాలను కొన్ని గుర్తించి మరో అనౌన్స్ చేశారు. వాటిలో ముఖ్యంగా తిరుపతి అని, మన హైదరాబాద్ అని, ముఖ్యంగా హైదరాబాద్ అనవసరంగా అంటే ఎటువంటి తప్పు లేని ఎంతో మంది బలవుతారు వీటి వల్ల. అమాయకులు అసలు సంబంధం లేనటువంటి అమాయకుల్ని తీసుకొచ్చి అంతకుముందు ఒకటేసారి 3 చోట్ల బాంబు దాడులు జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి అన్న, ఉగ్రవాద చర్యలు కాదా? మరి పాకిస్తాన్ వాళ్ళు మనం చూసాం, పాకిస్తానీయులు ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళాలి అంటే ఎంతమంది పరుగులు తీశారు. అసలు వీసాలు లేకుండా దొంగ వీసాలతో వచ్చిన వాళ్ళు. మనం మాత్రం వేరే దేశం వెళ్ళాలి అంటే వీసాలు పటిష్టంగా చేసుకొని పంపిస్తారు. మన భారతదేశంలోకి మాత్రం అనేక రకాలుగా దొంగ దారులు ఉన్నాయి కదా, ఈ సముద్రం అని అనేక రకాలుగా. ఎక్కడైతే బార్డర్స్ నుంచి లోపలికి రావడానికి అవకాశం ఉంటుందో అక్కడ బ్రతకలేక కాదు, ఇక్కడున్న వాళ్ళని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక ఉగ్రదాడి మూక. ఇలా ముందు ముఖ్యంగా నేను చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న పాకిస్తానీయులందరినీ పంపించాల్సింది గట్టిగా, అది మాత్రం జల్లెడ వేసి మరీ పంపించాలి. దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు నేనున్నానన్న, నేను పాకిస్తాన్లో ఉండి భారత్ మాతాకి జై అంటే వాడికి ఎంత ఒళ్ళు మండుతుందో, బతకనిస్తాడా? అలాంటిది మన భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి జై అంటే మనం ఎందుకు బతకనివ్వాలి నాన్న? మనం ఎందుకు చంపొద్దు? అసలు ఇక్కడ ఎందుకు ఉండనివ్వాలి వాళ్ళని? మనం ఆహారం ఎందుకు ఇవ్వాలి? మన నీళ్ళు ఎందుకు తాగనివ్వాలి? మన గాలి ఎందుకు పీల్చనివ్వాలి? అవునా? అంటే మనలో మనకు యూనిటీ లేదేమో అనిపిస్తోంది, లేక వాళ్ళు దాంట్లో చొచ్చుకుపోతున్నారు. అవును అవును. ఇప్పుడు మన హిందువుల్లోనే మనం కొట్టుకొని చేస్తాం, బ్రాహ్మణుల్లోనే అనేక రకాలు ఉన్నాయి.
అసలు ప్రపంచంలో ఆది శంకరాచార్య స్వామి వారు కూడా చెప్పారు, ఉమ్, బ్రాహ్మణానాం అనేకత్వం గజరాజో మందబుద్ధిశ్చ సర్పానామతి నిద్రహ త్రిభిః లోకోపకారక అని. ఉమ్, బ్రాహ్మణులు ఎక్కడ కలిసి ఉండరట. ఆ, బ్రాహ్మణ కలిసి ఉంటే లోకం ప్రపంచం నాశనం అవుతుందట. ఒకడు ఆలోచిస్తేనే 100 మందిని నాశనం చేయగలిగిన తెలివితేటలు ఉన్నవాడు 100 మంది కలిస్తే నాశనం. బ్రాహ్మణానం అనేకత్వం, ఏకత్వం ఉండదు వాళ్ళలో. ఉమ్, గజరాజో మందబుద్ధిశ్చ, ఉమ్, ఏనుగు ఎప్పుడు పడుకునే ఉంటుంది మందబుద్ధితో. లేజీ. అదే హుషారుగా ఉంటే ఉమ్, కోటలు, ఇళ్ళు, గుమ్మాలు మొత్తం అన్నీ. కూల్చిపడేస్తుంటాయి. అవును అవునా? ధ్వంసమే. అది కూడా లోకానికి ఉపకారమేట. ఆ, సర్పానాం అతి నిద్రహ, పాము 23 గంటలు నిద్రపోయి 1 గంట ఆహారానికి వెళ్తుంది. ఆ గంటలోనే ఎవరైనా కనపడితే, ఎవరైనా గదిలిస్తే వాడిని కాటేసి చంపేస్తుంటుంది. పాము 23 గంటలు నిద్రపోవటం, ఉమ్, ఏనుగు మందబుద్ధితో ఉండడం, బ్రాహ్మణులందరూ కూడా కొట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా త్రిభి, ఈ 3 లోకానికి ఉపకారం అని చెబుతాడు ఆది శంకరాచార్య స్వామి వారు. ఓకే ఓకే, ఇప్పుడు అట్లానే ఉంటుంది. అదే ఉంది, అలా ఒకటి ఉండాలి కూడా. పైకి ఎక్కుతున్నాడంటే 100 మంది కిందకి రావడానికి ప్రయత్నిస్తుంటారు. అవును అవును. కొన్ని కమ్యూనిటీల్లో ముఖ్యంగా నాన్న చెప్తున్నా, ఉమ్, ఉమ్, అతి దరిద్రం ఎక్కడ ఉందంటే మా బ్రాహ్మణులోనే. నేను బ్రాహ్మణుని కాదని చెప్పను. ఉమ్, పక్కవాడు బాగుంటే మనం బాగుంటాం. ఇప్పుడు మనము బాగుండక పక్కవాడు బాగుండక, అవును. నా దగ్గర ₹1,00,000 అవసరం వచ్చింది, నా దగ్గర లేవు, నా పక్కన కోటీశ్వరుడు ఉన్నాడు, వాడిని పోయి కాస్త రిక్వెస్ట్ చేస్తే ₹1,00,000 ఇస్తాడు. ఉమ్, నాకు ₹1,00,000 లేవు కానీ పక్కవాడి కోట్లు ఎందుకు ఉండాలి, వాడు కూడా నాశనం అయిపోయి నా స్థాయికి రావాలి. ఈ ఇక్కడ ఆలోచన వచ్చింది ఎక్కువగా సమస్య. అవును ముఖ్యంగా. అవును. అది ప్రతి వృత్తిలో, ముఖ్యంగా మా పురోహితుల్లో మరీ ఘోరంగా ఉంటుంది. ఆ, మహా దరిద్రమైనటువంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఉమ్, ఉమ్, ముందుకు వెళ్తున్నాడు అంటే ఇంకాస్త ప్రోత్సహిస్తే ఇంకాస్త బాగుంటుంది. కొంతమంది ఇట్లా కొన్ని ఇట్లా, ఆ, కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి నాన్న, నాకు బాగా నచ్చుతాయి. ఓకే. ఏమీ లేని వాడిని తీసుకొచ్చి వాడిని మంచి డెవలప్ చేస్తారు. అలా మార్వాడీస్ మార్వాడీస్. కూడా, అవును. మార్వాడీస్ కూడా ఉమ్, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాగానే వాడికి అందరు కలిసి తల 1,00,000, 1,50,000, 2,00,000, 5,00,000 వాళ్ళకు ఉండేటువంటి స్థాయిని బట్టి ఆ పిల్లవాడికి ఇస్తారు. ఒక 50 లక్షలు, ₹1,00,000 చేస్తారు. వాడితో బిజినెస్ పెట్టిస్తారు. హోల్సేల్ బిజినెస్ పెట్టించి ఈ రిటైలర్స్ అందరూ, మార్వాడీస్ అందరూ మళ్ళీ వాడి దగ్గరే ఉంటారు. ఉమ్, హోల్సేల్ షాప్ ఎవరైతే దగ్గరైతే పెట్టించారో వాడి దగ్గరే కొంటుంటారు, వాడిని డెవలప్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలు ఉండాలి కానీ అవును. నిజంగా మనలో లేవు. అందుకే ఎక్కడ చూసినా మార్వాడి వాళ్ళు అని అంటే పూటకు గడవని స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవ్వరు కనిపించరు. ఉండరు నాన్న. వ్యాపారవేత్తలే నాన్న ఉన్నారు. ముష్టి వాళ్ళలో మార్వాడిని మనం చూడలేం, లేదు. అనుమానమే లేదు. వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఉంటారు. అవును. అలాగే సఖ్యత ఎక్కువ. కుటుంబంలో అందరూ పనిచేస్తారు. ఉమ్, మనలాగా ఒకళ్ళు పనిచేస్తే 10 మంది తినేటువంటి ధర్మం ఉండదు వాళ్ళ ఇంట్లో. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి చిన్న కిరాణా స్టోర్ పెట్టుకుంటే ఇంట్లో మొత్తం ఆ సరుకు మొత్తం ఇంట్లో పడేస్తే కేజీల చొప్పున మొత్తం తూకం వేసి చక్కగా పార్సిల్ చేసి సీల్ చేసి పెట్టేసి పక్కన పెట్టేస్తారు, ప్యాక్ చేసి. ఉమ్, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉండరు, ఉండరు. పిల్లలు కూడా ఖాళీగా ఉంటారు. ఉమ్, మరి అందుకని వాళ్ళు ఆ స్థాయిలో ఉంటున్నారు. అలాంటి ఐకమత్యం లేక ఇతర మతాల వాళ్ళు, ఇతర దేశస్థులు మనలోకి చొచ్చుకు వచ్చి మనల్ని నిజంగా ఇప్పటికీ బ్రిటిష్ పరిపాలన ఉందనే చెప్పుకోవాలి. కొన్ని చోట్ల అవును. విభజించు పరిపాలించు, విభజించు పరిపాలించు, అదే జరుగుతుంది. అవును. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి ఉమ్, ఉమ్, దీన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, అవును. వాళ్ళలోకి మార్చేసుకుంటున్నారు. నేను పార్టీలకు అతీతం నాన్న, నాకు పార్టీతో సంబంధం లేదు. అది కాంగ్రెసా, లేదంటే బీజేపీనా, తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీనా, వీటితో నాకు సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. మనది సింధు నది దగ్గర నుంచి హిందూ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో ఉండే వాళ్ళందరినీ కూడా హిందువులు అని చెప్తూ ఉంటాం కదా. మనది భారతదేశం హిందూ దేశం కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవటానికి హిందూ మతానికి, హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసేటువంటి నాయకుల్ని ఎంచుకొని మన భారతదేశాన్ని, అసలు భారత అంటేనే చాలా గొప్ప పదం నాన్న. ఉమ్, భా అంటే జ్ఞానము అని అర్థం, రతి అంటే వెలుగుతున్నా అని, ఉమ్, వెలుగుతున్నటువంటి జ్ఞానం కాబట్టి మన దేశానికి భారతదేశం అని పేరు. అంత గొప్ప దేశానికి ఉండేటువంటి, అంటే మన దేశంలో ఉన్నటువంటి జ్ఞానం ఇంకెక్కడ లేదు నాన్న, అవును. ప్రపంచంలో ఎక్కడా లేదు. అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, ఆయన ముస్లిం పేరుకి, అవును. కానీ ఆయన చేసిన ప్రతి ప్రయోగం ఏవైతే ఉన్నాయో అన్నీ అధర్వణ వేదంలో ఉన్నటువంటి మంత్రాలను డీకోడ్ చేసి ప్రయోగాలు చేశారు ఆయన. ఉమ్, 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 ఆయన పెట్టిన పేర్లు చూడండి, పృథ్వీ, ఆకాశు, జల్, అగ్ని, పంచభూతాలు. పృథ్వీ, ఇట్లా అన్ని పంచభూతాల పేర్లే పెట్టారు ఆయన. అవును. ఆయన మరి ఇంత సైన్స్ అని చెప్తున్నాం, ఇవన్నీ ట్రాష్ అని చెప్తున్నాం శాస్త్రాలు. శ్రీహరికోటలో తప్పనిసరిగా ముహూర్తం చూసే రాకెట్ని ప్రయోగిస్తారు. ఇప్పటికీ అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ప్రయోగం చెయ్యాలి అంటే అమ్మవారికి సార, చీర, రవిక
పసుపు కుంక గాజులు ఇచ్చిన తర్వాతనే రాకెట్ని ప్రయోగం చేస్తారు ఇప్పటికి. అంటే ఎంత నమ్ముతున్నారో చూడండి. మరి వాళ్ళు సైంటిస్టులు కాదా? అవును. నీకున్న సైన్స్ కంటే గొప్ప సైన్స్ కాదా అది? మరి సైన్స్ కి ధర్మానికి ఎప్పుడు పడుతూనే ఉంటుంది, వారైనా కూడా వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పటికీ. అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది నాన్న, అమ్మవారి గుడిలో తప్పనిసరిగా సారి ఇచ్చిన తర్వాత రాకెట్ని ప్రయోగిస్తారు వాళ్ళు, ముహూర్తం పెడతారు. అధర్వణ వేదం 4 మొత్తం 4 వాల్యూమ్స్ ఉంటాయి, 4 పుస్తకాలు మన ఈయన దగ్గర ఉండేవి, అబ్దుల్ కలాం గారి దగ్గర. ఆయన దగ్గర పనిచేసిన పిఏ ఒక ఆయన ఉండేవారు నా దగ్గర, తెలిసిన ఆయన చెప్పేవారు మొత్తం. ఆయన బ్రాహ్మణ్ అనమాట. అంటే ఆయన భాషలో ఇంగ్లీష్లో చెప్పేవాడు. ఈయన నాతో చెప్పింది ఏంటంటే, ఏమయ్యా అధర్వణ వేదం 3rd వాల్యూమ్ కావాలయ్యా అని చెప్పి అడిగేవారట. అని చూడండి, స్కూళ్లతో పాటు వేద పాఠశాలలు ఎక్కువగా తిరిగారు కలాం గారు. వేద పాఠశాలలు ఎక్కువగా తిరిగారు ఆయన. సాంస్క్రిట్ని డీకోడ్ చేయడానికి దాంట్లో ఇప్పుడు భారత యుద్ధం, రామాయణ యుద్ధం ఇవన్నీ కూడా ఏంటి నాన్న, ఇప్పుడు మనం సినిమాల్లో చూపిస్తుంటే ఫూలిష్గా అనుకుంటాం, బాణాలు నింగనే నిప్పులు వస్తున్నాయి, వర్షం వస్తుంది. మరి అవన్నీ క్షిపణులే, అవన్నీ మంత్రంతో కూడుకున్నటువంటి క్షిపణులే అవన్నీ కూడాను. వాళ్ళు ప్రయోగించినవన్నీ కూడా అణ్వాయుధాలే, అణ్వాస్త్రాలే అవన్నీ కూడాను. అవే అధర్వణ వేదంలో చెప్పబడింది. ఆ అధర్వణ వేదాన్ని మూలంగా తీసుకొని నీ రాకెట్లు తయారు చేసినటువంటి అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇంకోహళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా సైన్స్ అని చెప్పి మనం ఏదో గొప్పగా వెళ్ళిపోతున్నాం. కానీ సైన్స్కు మూలమే వేదం. వేదం లేకపోతే దెర్ ఇస్ నో సైన్స్, వాస్తవం, అనుమానమే లేదు. ఇట్లాంటివి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే కనుక్కొని భారతంలో రామాయణంలో యుద్ధం చేసినప్పుడు ఇలాంటి అణ్వాయుధాలు ప్రయోగించినప్పుడు ఇప్పుడు కూడా మనం వింటుంటాం నాన్న. భారత యుద్ధం, రామాయణ యుద్ధం జరిగిన స్థలాల్లో పంటలు పండడం లేదని చెప్తారు. ఎందుకు పండడం లేదు అంటే అణ్వాయుధాల ప్రయోగం, అక్కడ ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల. మరి అలాంటివి అప్పట్లో లేకపోతే ఇప్పుడు ఎట్లా కనుక్కున్నాం మనం కదా? వేదం అనేది అంత గొప్పది, అంత జ్ఞానం కలిగినటువంటి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి తప్పనిసరిగా. మతం తీసేసేయండి, కులం తీసేసేయండి, మనకు దేంతో సంబంధం లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఏ మతంలో పుట్టినా వాడు హిందువే. అంటే ఏదైనా సమస్య జరిగినప్పుడు, ఘటన జరిగినప్పుడు అయ్యో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారే అని చెప్పి ఇంట్లో ఉండి అనుకోవటం కన్నా అందరూ ఒక త్రాటిపైకి వచ్చి మేము ఉన్నాం అనే ఒక భరోసాని ఇస్తే నిజంగా మన కోసం పోరాడే సైనికులకి అది ఇంకొక ధైర్యంగా. అంతే కదా నాన్న. బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా కొన్ని పదాలు ఉంటాయి నాన్న, అంటే నాకు బాగా నచ్చుతాయి ఆయనది కూడా. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, రామ రామ అననుడి వాడు కూలిపోవును గాక అని చెప్పి చెప్తాడు ఆయన. అంటే సెక్యులర్ వాదనలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా రేపటి రోజున భవిష్యత్తులో జై శ్రీరామ్ అనాల్సిన పరిస్థితే, అనకపోతే వాడు ఉండడు. ఇది మాత్రం ఖచ్చితమైన మాట. ఇది బ్రహ్మగారి కాలజ్ఞానంలో కూడా రాశాడు ఆయన. ఇంకెవడైనా మొండిగా నేను అనను అన్నాడంటే వాడి ప్రాణాలు గాల్లో. అంతే. రామ అనేటువంటి పదం ఎందుకు, ఇప్పుడు శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉంది, అనేక రకాలు ఉన్నాయి. కానీ రాముణ్ణే మనం అంటే ఆయనకి ధర్మానికి రూపంగా ఆయన చూస్తూ ఉంటాం. రామో విగ్రహం ధర్మ అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. విగ్రహం రాముడు అంటే ధర్మం ఎలా ఉంటుందంటే రాముడులానే ఉంటుంది. ఆయన చూపిస్తే ధర్మం చూపించినట్టే, ధర్మం చూపిస్తే రాముడు చూపించినట్టే. కాబట్టి రామ అనేటువంటి పదం పుణ్యం కోసం కాదు, చివరికి కనీసం బ్రతుకు తెరువు కోసమైనా అనకపోతే చచ్చిపోతాడని చెబుతుంది కాలజ్ఞానం. కాబట్టి ఏ సెక్యులర్ వాదులైనా సరే మన మతంలో పుట్టి మన దేవుళ్ళని ఎక్కిరించేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకు కూడా ఇదే గతి పట్టబోతుంది తొందరలో. ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కడో లేరు, మన దేశంలో మనతో పాటే మన పక్కవాడిని ధర్మంలో ఉన్నవాడిని కూడా చెడగొడుతూ వేరే ధర్మంలోకి లాగాలని. ఇప్పుడు నాస్తికులు ఉంటారు నాన్న, నాస్తిక సంఘం పెడతారు. ఈ వెధవ సంఘం ఎలా ఉంటుందంటే అనకూడదు కానీ, నాస్తిక సంఘం పెడుతున్నారా, విడిపోకుండా దేవుడు కొబ్బరికాయ కొట్టండి రా అన్నట్టు ఉంటుంది వీళ్ళ సంఘం. పెట్టేదేమో నాస్తిక సంఘం, విడిపోకుండా ముందు దేవుడు కొబ్బరికాయ కొట్టండి రా అన్నట్టు ఉంటుంది వీళ్ళ సంఘం. ఎంత మూర్ఖులు అనుకోవాలి కదా. నహ అస్తికులు కదా, అంటే భక్తి లేనటువంటి వాళ్ళు, అసలు ఏది నమ్మనటువంటి వాళ్ళు అని అర్థం. దేవుడు లేడు అన్న దాంట్లోనే దేవుడు అనేటువంటి పదం ఉంది కదా, ఇంకేం కావాలి నీకు? నువ్వు దేవుడు లేడు అన్న దాంట్లోనే దేవుడు అనే పదాన్ని పలుకుతున్నావు, ఇంకేం పలకాలి నువ్వు కదా. ఎవరు లేరు అని అడిగితే దేవుడు లేడు అంటాడు. మరి దాంట్లో దేవుడు ఉన్నాడు అక్కడే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి. హిందూ ధర్మంలో చాలా గొప్ప నీతి ఉంది, మానవ విధానం ఉంది, జీవన విధానం ఉంది. మన ధర్మంలో బ్రతకటం అసలు నిజంగా మన భారతదేశంలో పుట్టడమే ఎన్నో జన్మల సుకృతం వల్ల పుడతాం.
లేకపోతే పుట్టరు. అది మాత్రం ఖచ్చితమైన మాట. మిగిలినవన్నీ కూడా నువ్వు నానా రకాల దరిద్రమైనటువంటి దీంట్లో ఉన్నాయి. మనది మాత్రమే కర్మభూమి వేదభూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాం భారతదేశాన్ని మాత్రమే. అవునా? ఇప్పుడు వేరే మతానికి చెందినటువంటి వేరే దేశం నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు కిందకి దిగేటప్పుడే భూమికి దండం పెట్టి దిగుతున్నారు. వీళ్ళు అంటారు అది క్రిస్టియన్లో వాళ్ళ పోప్ అంటాం. ఆయన కూడా ఇటీవల ఫ్లైట్ దిగేటప్పుడు కొన్ని వీడియోలు చూసాం మనం. ఫస్ట్ దిగ్గానే భారతం భూమికి దండం పెట్టుకొని మరీ దిగుతున్నాడు ఆయన. ఆయన చెప్పింది కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు నాన్న, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు సనాతన ధర్మం ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మమే ఉన్నారు కొంతమంది. అలా కొంతమంది తప్పనిసరిగా. భగవద్గీత ఇవాళే విన్నాను, భగవద్గీతని భరతనాట్యాన్ని ఒక ప్రపంచంలోనే విశేషమైనటువంటిదిగా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఇవాళ. ఎర్సోనాను దాని ఏదో సంస్థ ఉంది, వాళ్ళు పురాతనమైనది సనాతనమైనటువంటి ధర్మం అని చెప్పేసి ఇవాళ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నిజంగా మోడీ గారు కూడా దానికి చాలా సంతృప్తి వెల్లడించారు ఆయన. మరి ప్రపంచమే ఒప్పుకుంటున్నటువంటి మన సంస్కృతిని మన ధర్మాన్ని మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఇదే దరిద్రం. ఈ పక్కింటి పులకూరు రుచి అని వీళ్ళకి వేరే మతాలు వేరే ఇవి మాత్రం బాగా ఇష్టపడుతూ ఉంటారు, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని మాత్రం ఇష్టపడలేదు. దయచేసి ఇలాంటివన్నీ తీసి పక్కన పెడితే ఇలాంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు అందరం ఏకం అవ్వాలి, ఒకే తాటి మీద నిలబడాలి, యుద్ధానికి అందరూ సంసిద్ధులు అవ్వాలి. తగిన జాగ్రత్తలు ఎక్కడైనా సరే అనుమానాస్పద స్థితులు ఎవరైనా కనబడితే తప్పనిసరిగా మనం కంప్లైంట్ ఇవ్వడం కానీ చేయవలసినటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్కరు మనకెందుకు వచ్చిందిలే, ఎవరో సుట్ కేసు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు, దాన్ని ఎవరు పట్టించుకోరు. అదేదో శాస్త్రం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఇచ్చాడు అన్నట్టు ఎవరికి సంబంధం ఉండదు. అంటే అది దాని గురించి మేము ఏమైనా చెప్తే అది ఎక్కడొచ్చి మా పైన పడుతుందో ఇది అనే టైప్ లోనే ఆలోచిస్తారు తప్ప నాన్న రేపు మన ఇంటి వరకు వస్తే ఈ సమస్య అనేది ఎవరు ఆలోచించారు. నిజంగా ఇవాళ రోజున దేశం కోసం జైల్లో పడ్డ గాంధీ గారిని జాతి పిత అని చెప్పి పిలుస్తున్నారు. 10 మందికి మంచి జరుగుతున్న విషయంలో నువ్వు జైలుకి వెళ్ళి కూర్చొని 4 రోజులు జైలు కూడా తినొచ్చినా తప్పులేదని చెప్తా. వాస్తవమే. 10 మందికి మంచి జరుగుతున్నప్పుడు తప్పే ఉంది దాంట్లో ఏంటి? ఇప్పుడు పోలీసులు నువ్వు చెప్పంగానే నువ్వే చూసావు, నువ్వెందుకు పెట్టావు, నువ్వే పెట్టావని చెప్పి అనుమానించరు కదా. దాంట్లో ఉన్నది ఏంటి అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు కదా. అలాంటిది భయాలు మానేసి అందరం ఏకమవుదాం. ఆపరేషన్ సింధు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. తప్పనిసరిగా సింధు నది పుష్కరాలు వచ్చే లోపల పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశ చిత్రపటం ఏదైతే ఉంటుందో మన ప్రపంచ పటంలో తప్పనిసరిగా దాని పేరు కూడా మారిపోయి 100% అది కూడా మన సొంతం అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ పుట్టావు, నువ్వు హిందువే, దాంట్లో అనుమానమే లేదు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులు అని చెప్పినప్పుడు నువ్వు మరి అదే ప్రాంతంలో నువ్వు ఉంటున్నప్పుడు తప్పనిసరిగా హిందువే. అలా అయితేనే ఉండి ఇక్కడ, లేకపోతే వెళ్ళిపో, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, పాకిస్తాన్ వెళ్ళిపో. మన మధ్య వక్ఫ్ బోర్డు ఇది వచ్చినప్పుడు కూడా ఒక ఆయన నేను ఇది పాటించను, అది మళ్ళీ తెలంగాణ స్టేట్ కోర్టులో కూడా వేశారు నన్ను, మళ్ళీ హైకోర్టులో మేము ఇక్కడ అట్లాంటివి ఏమి పాటించము అది ఇదని. నువ్వెవడు పాటించకపోవడానికి? దేశం మొత్తం కూడా ఆల్రెడీ సంతకాలు చేసేసింది, అయిపోయింది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం అక్కడి నుంచి రావాల్సిందే. నిజంగా నాన్న పాకిస్తాను 8 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది మొత్తం, పాకిస్తాన్ మొత్తం. అక్కడ ఉండేటువంటిది 24 కోట్ల మంది, అవునా? కానీ భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఉన్నటువంటి ఆస్తులు 9,26,000 కిలోమీటర్లు ఉన్నాయి. మరి పాకిస్తాన్ ఎక్కడ నుంచి చెప్పండి? అంతే కదా, అక్కడికంటే పెద్ద పాకిస్తాన్ కదా ఇది. అక్కడ ఉంది 8 లక్షల కిలోమీటర్లు, ఇదేమో 9,26,000 కిలోమీటర్లు ఇక్కడ ఉంది. వాటి ఆస్తులు దేనికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అవి? మరి వాళ్ళకే ఇక్కడి నుంచి వచ్చిన డబ్బులు మొత్తం తీసుకెళ్లి వాళ్ళకే ఇస్తున్నారుగా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమైనా పూజలు పుణ్యక్షేత్రాలు ఏమైనా కడుతున్నారా, పూజలు ఏమైనా చేస్తున్నారా, భోజనాలు పెడుతున్నారా, గన్లు కొంటున్నారు, బాంబులు కొంటున్నారు, మనల్ని చంపుతున్నారు. మన డబ్బుతో మనల్ని మనం చంపుకోవటం ఇది. నిజంగా మంచి పని చేసింది వక్ఫ్ బోర్డు అనేటువంటి దీంట్లో కూడా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్కి సంబంధించింది కదా, హిందువులు ఎందుకు ఉండాలి దీంట్లో అనేటువంటిది ఒక దీనికి వచ్చింది. మరి మేము మీ ఎండోమెంట్ దాంట్లో ఉండొచ్చు కదా అంటే, హిందూ దేశంలో హిందూ దేవాలయాలకి ఇంకొకటి పెత్తనం ఏంటి? అదే కదా. నీవు నా దేశంలో ఉంటున్నావు, నా ధర్మానికి సంబంధించింది కాదు కాబట్టి నీ దాంట్లో నా వ్యక్తులు ఉండాలి, నా దాంట్లో నీ వ్యక్తులు ఎందుకు ఉంటారు? నీకు సంబంధం లేదు కదా ఇది. నువ్వు వచ్చి జై శ్రీరామను అన్నారు, మేము వచ్చి అల్లా అంటాం,
అనరు. మన వాళ్ళు కూడా ఇంకోటి కూడా చెప్తాను అన్న, మన వాళ్ళు కూడా ఈ సెక్యులరిజం అని వెళ్తారు, మసీదులకు వెళ్తారు, అవును. అలాగే చర్చీలకు వెళ్తుంటారు. ఇగో దరిద్రం ఏంటంటే మన వాళ్ళు దండం పెడుతుంటారు. ఇలా దండం పెట్టడం మానేశాం. అవునా? ఇవి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొత్తం కలిపి నేను నీ ముందు మోకరిస్తున్నాను, నా అహంకారం మొత్తం తీసేసి నేను ముందు మోకరిస్తున్నాను అని చెప్పి నమస్కార ముద్రకి అర్థం. అది తీసేసి ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇదేంటో అర్థం కాదు, ప్యాషన్. ఈ వాళ్ళు అంటారు కదా పితా పుత్ర పవిత్రాత్మ ఆమీన్ అని, అదే దండం మన దేవుడికి పెట్టడం మొదలు పెట్టారు వీళ్ళు. అవును. ఇంకొకళ్ళు వస్తారు, ఉంగరాలు మొత్తం ఎంగిల్ చేస్తాడు, ఇవి జాతి రత్నాలు రా నాయన, ఇవి దేవతలు రా నాయన, గ్రహాలు రా నాయన మనం చూస్తుంటే ఇవి మొత్తం ఎంగిల్ చేస్తాడు, 10 సార్లు ముద్దు పెడతాడు దేవుడు చూస్తూ. అసలు ముద్దు పెట్టే సంస్కృతి ఎక్కడ వచ్చింది మనకి కదా? ఈ దరిద్రం అంతా కూడాను ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చుకొని, ఈ మొన్న మధ్య పిల్లలు చూశాను, స్కూల్లో ఉండే పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ అని చెప్పి తీసుకెళ్ళి ఈ క్రిస్టియన్ మతంలో కూర్చోబెట్టి ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థనలు లేపుతున్నారు, చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి. నిజం కొంతమంది నాయకులు ఉంటారు నాన్న, ఏ మతమైనా సరే పిలిస్తే వెళ్తారు. మొన్న మధ్య ఒక వీడియో కూడా వచ్చింది, చూసారో లేదో, యోగి ఆదిత్యనాథ్ గారు దర్గాకి పిలిస్తే వెళ్ళారు. ఆయన అక్కడ ఇట్లా అనలా, ఇలానే అన్నాడు అక్కడ కూడా అని టోపీ పెడుతుంటే తీసి పక్కన పెట్టేశారు. మన వాళ్ళు ఓట్ల కోసం టోపీలు పెట్టుకొని ఈ ఇఫ్తార్ విందులు అని, ఆ విందులు అని, ఈ విందులు అని కోట్ల ఖర్చు పెట్టి, ఇప్పుడు వాళ్ళు దీనికి వెళ్తుంటారు నాన్న, యాత్రలకు వెళ్తుంటారు ముస్లిమ్స్, వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్లు కోట్లు ఫండ్స్ ఇస్తారు. మరి కాశీకి వెళ్ళే వాడికి ఎవరికైనా ఇస్తున్నారా? హిమాలయాస్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నారా? మానసరోవర్ వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? ఏమైనా ఇన్సూరెన్స్లు పెడుతున్నారా? ఏమన్నా ₹1 కేటాయిస్తున్నారా? ఎందుకు కేటాయించడం లేదు? మరి కేవలం ఓటు బ్యాంకింగ్ అంతే. ఆ ఓటు బ్యాంకింగ్ ఉంటే చాలు. అక్కడికి పోతాడు, అక్కడికి పోయి కూడా మళ్ళీ శివలింగాన్ని ముట్టుకొని వస్తాడు. వాళ్ళది ఏదో ఉంటుంది కదా, ఏ ఊరది ముస్లిమ్స్ది, మక్కాలో కూడా చక్కగా శివలింగాన్ని ముట్టుకొని వస్తాడు. అక్కడ ఉంటే శివలింగమే, వేరే ఏం లేదు. ముసుగు తీయమనండి, ముసుగు తీస్తే మొత్తం శివలింగమే. దానికి ముసుగేస్తారు, వీళ్ళు ముసుగేసుకుంటారు, అంతే, తేడా ఏం లేదు. వీళ్ళందరికీ తెలుసా అక్కడ ఉన్న శివలింగమే? పక్కా తొందరలో అది కూడా ఉంది, ముహూర్తం తప్పనిసరిగా. తాజ్మహల్, తేజోమహల్, అది శివాలయం. అట్లానే మక్కాలో ఉన్నది కూడా ఈశ్వరుడే, దాంట్లో అనుమానం లేదు. మీకు బయటకు చూపిస్తుంటారు చూడండి, పెద్ద రాయి కనబడుతుంది నున్నగా, దాన్ని ముట్టుకొని వస్తూ ఉంటారు. ఆ ముసుగు తీయమనండి ఒకసారి, లోపల ఏముందో కనపడుతుంది, లోపల ఉండేది శివలింగమే. దాన్ని మక్కా అని పెట్టేసి అక్కడికి పోయిస్తే చాలు. మనం ఇప్పుడు కాశీకి వెళ్ళొస్తే ఎట్లా అనుకుంటాము, వాళ్ళు మక్కా అనుకుంటుంటారు కదా. వాళ్ళ ధర్మాన్ని నేను కాదని చెప్పడంలా, వేరే ధర్మాన్ని ముసుగు వేసి మసిపూసి మారేడికాయ చేసి మన ధర్మం మా ధర్మం అని చెప్పి అనుకోవడం అనేది మాత్రం తప్పు. అంతే. అంటే వాళ్ళు తెలిసి మాది అనుకొని హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. ఎన్ని దేవాలయాలు అంటే ఇప్పుడు ఎన్ని మసీదులు కూలగొడుతుంటే ఎన్ని దేవాలయాలు బయటపెట్టలేదు నాన్న. వారణాసిలో ఏమైంది? అవును. మరి ఇప్పుడు గుజరాత్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఎన్ని మసీదులు పగలగొడుతుంటే ఎన్ని గుళ్ళు బయటపడుతున్నాయి. తాజ్మహల్ పడగొట్టండి, గ్యారంటీ తేజమహల్ బయటపడుతుందో లేదో లోపల శివాలయం తప్పనిసరిగా. మరి గోవా ఉంది, గోవా ఒకప్పుడు కంప్లీట్ హిందూ సంప్రదాయ దేశం, రాష్ట్రం పూర్తిగా. ఇప్పుడు క్రిస్టియానిటీ మొత్తం ఎక్కడ పోయినా మీకు చర్చిగా కనపడుతుంది. అవునా? ఒకప్పుడు లక్షల మందిని నరికేశారు నాన్న హిందువుల్ని. మంగేష్కర్ దేవాలయం ఉంటుంది అక్కడ, మంగేష్కర్. లతా మంగేష్కర్ పుట్టింది అక్కడే, అందుకనే ఆవిడకి ఆ పేరు లతా మంగేష్కర్ అని పేరు. ఆవిడ పుట్టింది గోవాలో. అక్కడ మంగేష్కర్ అని శివాలయం ఉంటుంది. ఇప్పుడు ఆ శివాలయం ఉన్న రూపురేఖలు కూడా ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఏం తెలుస్తున్నా అంటే బీచ్ తెలుసు, తాగడం తెలుసు, తిరగడం తెలుసు, లేదంటే మసీదు మన చర్చిలు మాత్రం తెలుసు. అంటే మన ధర్మాన్ని మొత్తాన్ని కూడా వినాశనం చేయడానికి కంప్లీట్గా. మొన్న మధ్య ఒక యాంకర్ చెప్తున్నాడు, మీకు గాయత్రి మంత్రం వచ్చా, అది వచ్చా, ఇది వచ్చా అని ఒక ఆయన అడుగుతూ ఉంటే, నిజంగానే మన ధర్మాన్ని పుస్తకాల్లో లేకుండా, మన పాఠ్య పుస్తకాల్లో లేకుండా చేసి, మన ధర్మాన్ని మొత్తం రూపుమాపి పక్కన పడేసి, ఏదో చెత్త చరిత్ర తీసుకొచ్చి దాంట్లో నింపేసి, అక్బర్, బీర్బల్ వీళ్ళ గురించి మనకి దేనికి? ఒక వ్యాసుడి గురించో, ఒక భరద్వాజుడి గురించో, ఒక కశ్యపుడి గురించో ఒక్క దాంట్లో ఒక్క పాఠంలో ఉంటుందా? మనకి ఉండదు. అసలు వాళ్ళు ఎవరు అని అడిగే పరిస్థితుల్లో ఋషులు అంటే ఎట్లుంటారు అనే పరిస్థితికి వచ్చేసింది. అట్లాంటివి మనంతటా మనమే ఇది చేసుకున్నాం.
పాఠ్య పుస్తకాలు అనేటువంటిది పూర్వకాలంలో నాన్న పెద్ద బాల శిక్ష ఉండేది. ఉమ్, ఉమ్. అది ఒక్కటి చదివితే చాలు నాన్న మొత్తం వచ్చేసేది, వాడికి జ్ఞానం మొత్తం వచ్చేసినట్టే. ఆ, నిజంగా మాట చెప్పాలంటే ఆ. దాంట్లో ఆ దగ్గర నుంచి ఉమ్, అకౌంట్స్ మొత్తం. ఇప్పుడు నేను చదువుకున్న 7th క్లాస్ నాన్న, నాతో ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు నా పక్కన కూర్చోమని చెప్పండి, ఉమ్. నెంబర్స్ చెప్పమనండి, నేను అకౌంట్ కరెక్ట్గా వాళ్ళు చెప్తున్నప్పుడే క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతాను, వాళ్ళని చెప్పమని నేను పక్కన ఉన్న వాళ్ళని. మీరు 7th క్లాసే నేను చదువుకున్నారు? 7th అలా ఎప్పుడు అనిపించలేదు? నేను 7th నాన్న. 7th చదువుకున్న తర్వాత 10th డైరెక్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య నేను నా చిన్న కొడుకు పెద్ద కొడుకు ముగ్గురం కలిసి కట్టి రాసాం ఒకటేసారి. ఓ, నా చిన్న కొడుకు 10th వచ్చినప్పుడు ఆహా. ముగ్గురం కలిసి 10th రాసాం అనమాట. ఓకే, ఓకే. నేను చదువుకున్న 7th క్లాస్. నేను చదువుకున్న 7th క్లాస్లో నాకున్నది ఏంటంటే పెద్ద బాల శిక్ష. ఉమ్, ఉమ్, ఉమ్. మా నాన్నగారు చిన్నప్పుడు కూర్చోబెట్టి ఇది ఇలా అని చెప్పి పెద్ద బాల శిక్ష చదివించారు నా 7 సంవత్సరాల లోపల. ఇప్పటికి ఆ జ్ఞానం పనికి వస్తుంది. కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటాను నేను. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? పెద్దవాళ్ళ శిక్షణ ఉంటాయి. నీతి శాస్త్రం, నీతి అనేటువంటిదే లేకుండా పోతున్నప్పుడు నీతి శాస్త్రానికి విలువ ఎక్కడ ఉంది మన దగ్గర? అంతే. అది చదివితే మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటిది నీతి శాస్త్రం చెప్తుంది చక్కగా. ఎలాంటి ఎండ కావాలి మనకి, ఎలాంటి వాతావరణంలో ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దాంట్లో చక్కగా చెప్తుంది నాన్న. అలాంటివన్నీ మానేసి ఎంతసేపటికి సిఐటి, క్యాట్, ఆర్ఏటి, ర్యాట్ ఏది ఎదురొస్తే మనకి దరిద్రమో దాంతోనే మన చదువు ప్రారంభం. పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటాం. సిఐటి, క్యాట్తోనే స్టార్ట్ మంది కదా. మరి అట్లాంటి దరిద్రమైన చదువులు కాదు, జ్ఞానాన్ని పెంచి చదువులు కావాలి. జ్ఞానం ఎక్కడ ఉందంటే వేదంలో ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు వేదం చదువుకునేటువంటి శక్తి ఉందా లేదా అని తీసి పక్కన పెడితే వేద సారాంశం తెలుసుకుంటే బాగుంటుంది. అవును, వేదం చదువుకోవాల్సిన అవసరం లేదు, వేద సారాంశం కావాలి. పూర్వకాలంలో ప్రతి ఒక్క భాష, అంటే మన భాషలో సంస్కృత భాషలో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, ఇంత గొప్ప భాష నాన్న మన తెలుగు భాష. అవును. శ్రీకృష్ణదేవరాయలు ఇంత ప్రపంచాన్ని చూసిన తర్వాత కూడా దేశ భాష నందు తెలుగు లెస్స అని చెప్పి ఎందుకన్నాడు? తెలుగులో ఉన్నంత గొప్పతనం ఇంకో దాంట్లో ఉండదు. ఇప్పుడు తెలుగులో మాట్లాడితేనే నామోషి. తప్పు. తెలుగులో మాట్లాడితే స్కూల్ టీచర్ కొడుతుంది, క్లాస్ రూమ్ నుంచి బయటికి పంపిస్తుంది. టీచర్ అలానే చేస్తుంది. ఎక్కడైనా మనం తెలుగులో మాట్లాడినా వాల్యూ ఉండదు. ఉండలేదు. ఎంతసేపటికి ఇంగ్లీష్ పదాలు కొత్తగా డొర్లిచ్చుకొని తెచ్చుకొని వాటికి మళ్ళీ షార్ట్ కట్స్ పెట్టుకొని ఆ షార్ట్ కట్లో మాట్లాడకపోతే కూడా వాడికి ఏం తెలియనట్టే లెక్క. వాళ్ళు పూర్వంలో డిగ్రీలు మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇంగ్లీష్ మాట్లాడినా కూడా అది కూడా తప్పే, వీడికి ఏం తెలియదు. బ్రదర్, బ్రో, సిస్, మాంస్ ఏంటి మాంసం? మాంసం అంటే మన తెలుగులో మాంసం, అవునా? మాంసం కొట్టుకొని తింటూ ఉంటారు. దానికి తల్లికి తేడా లేకపోతే ఎట్లా కదా. సో కాబట్టి మన దేశాన్ని కాపాడేటువంటి ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా ఇంకొక 15 సంవత్సరాలు ఇలానే కనుక ఉండగలిగితే మన భారతదేశం ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో, ఇప్పటికే ఓర్చుకోలేకపోతున్నారు జనాలు, అత్యున్నత స్థానం, డాలర్ రేటుకు మించి మన రూపాయి విలువ పెరిగేటువంటి రోజులు తప్పనిసరిగా రాబోయే 15 రోజుల్లో ఇలాంటి ప్రభుత్వమే ఉంటే తప్పనిసరిగా వస్తుంది. 100% దగ్గరలో ఉంది. అది మన చేతుల్లో ఉంది. మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ధర్మానికి సపోర్ట్ చేసేటువంటి నాయకులకి సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా మన ధర్మం కాపాడబడుతుంది. మన భారతదేశం నాది అని సగర్వంగా చెప్పుకునేటువంటి రోజులు రావాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితులే ఉండాలి. అంటే మొత్తానికి ఇప్పుడు జరిగే మిషన్ సింధూర్లో అయిన విజయం మనదే. ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ చూసినా కూడా మన భారత్దే విజయం అంటారు. తప్పనిసరిగా నాన్న రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి పోసుకోవాలి ఒక్కొక్క దేశం వాడు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే తెలుసు, అందరికీ తెలుసు నాన్న. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు, వాళ్ళ దగ్గర లేక మన దగ్గర వచ్చి దోచుకుపోయింది. అవునా? మన దగ్గర దోచుకొని పోయింది, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి మన దగ్గర ఉన్నదాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే మన దగ్గర ఇంకా ఎంత ఉందనేది ఎవరికీ తెలియదు. ప్రపంచం మొత్తం స్వర్ణమయంగా మార్చగలిగినంత గొప్ప శక్తి ఒక భారతదేశానికి, భారతదేశ విజ్ఞానానికి మాత్రమే ఉందని చెప్తా. ఇప్పుడు అమెరికాలో వెళ్ళండి, లండన్ వెళ్ళండి, ఆయుర్వేదిక్ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు ఆయుర్వేదిక్? ఎంత గొప్పది మనది కదా. ఎలాంటి రోగాన్నైనా పర్మనెంట్గా క్యూర్ చేయగలిగినటువంటి శాస్త్రం మన ఆయుర్వేదం. అంత గొప్ప శాస్త్రాలు మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనం వేరే
మతాల కోసమో వేరే కులాల కోసమో కొట్లాడుకొని వాటిల్లోకి వెళ్ళి నువ్వు ఈ జన్మలో ఈ ధర్మంలో పుట్టావు, ఈ ధర్మాన్ని కాపాడుకో, మన దేశాన్ని కాపాడుకో, మన సింధు ఆపరేషన్ సింధు ఏదైతే ఉందో తప్పనిసరిగా విజయవంతం అవుతుంది, అయి తీరాలి. ఇవాళ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా మీకు దగ్గరలో ఉండేటువంటి ప్రతి దేవాలయానికి వెళ్ళి మన భారతదేశం విజయం చేకూరాలి, భారతదేశం ప్రపంచ పటంలో అత్యున్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు భారతదేశం బాగుంటే భారతదేశంలో ఉన్న అందరం బాగానే ఉంటాం. అంతే. మనం అంతా కూడా భారతీయులుగా పుట్టినందుకు, హిందువులుగా పుట్టినందుకు నిజంగా కృతజ్ఞతలు ఎప్పటికీ తెలియజేసుకుంటూనే ఉండాలి. మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. తప్పనిసరిగా నాన్న. ఇంకోటి కూడా చెప్తాను, చాలా మందికి చెప్తూనే ఉంటాను, దయచేసి ఎవరికి కూడా నమస్కారం పెట్టవద్దు. ప్రతి ఒక్కరు కూడాను నమస్కారం పెట్టండి. నమస్కారం అని చెప్పాల్సిన పని లేదు. జై శ్రీరామ్ అనండి. ఇదే పదాన్ని వందల వేల మందిని, దాదాపుగా నాకు తెలిసి ఒక 10,000 మందిని మార్చేశాను నేను ఇప్పటికి. ఇది 10,000 మంది కాదు, భారతదేశంలో ఉన్న 124 కోట్ల మంది తప్పనిసరిగా ఇదే పదంతో ముందుకు వెళ్తేనే బాగుంటుంది అనేది నా ఆలోచన. నిజంగా అద్భుతమైన విషయాలన్నీ కూడా తెలియజేశారు గురుగారు. ప్రతి ఒక్కరూ మీరు చెప్పినట్టుగా ఆ జై శ్రీరామ్ అనే ఒక నమస్కారాన్ని మొదలు పెడితే బాగుంటుంది. నిజంగా ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా మనం అది చెప్తే బాగుంటుంది అని చెప్పారని చెప్పి, మనకు అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలతో లిఖితమైన ఒక పదం ఏదైనా ఉంది నామం అంటే అది జై శ్రీరామ్ అని చెప్తూ ఉంటారు. మనం కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సంతోషం గురుగారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి